కృష్ణా జిల్లా మచిలీపట్నం బంటుమిల్లికి చెందిన ప్రముఖ ఉల్లిపాయల హోల్సేల్ వ్యాపారి చిగురు శెట్టి సుభాష్ చంద్రబోస్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మొత్తం 5గురిని నిందితులను అరెస్ట్ చేశారు. మృతుడి భార్య చిగురు శెట్టి శిరీష, ప్రధాన నిందితుడు తిరుమల శెట్టి పరశురామయ్య మధ్య ఉన్న వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టు అడిషనల్ ఎస్పీ జి వెంకటేశ్వరరావు తెలిపారు. నమస్కారం. 5/7/24వ తేదీ రాత్రి సుమారు 7:30 గంటల ప్రాంతంలో బంటుమిల్లి నుండి నారాయణపురం నుండి పెదపట్నం వెళ్లే రోడ్లో తార్ రోడ్డు పక్కన ఒక వ్యక్తి గాయాలతో పడి ఉన్నట్లుగా ఈ సుభాష్ చంద్రబోస్ తో ఉల్లపాయల వ్యాపారం చేసే వేరే పరశురామయ్య అనే వ్యక్తితో సన్నిహితంగా సంబంధాలు ఉన్నట్టు, దాని ఫలితంగా ఇతన్ని ఎలా విధంగా అడ్డు తొలగించుకోవాలని భార్య పరశురామయ్య ఇద్దరూ కలిసి పథకం వేసి A1 ముద్దాయి యొక్క స్నేహితుడైన భువనపల్లి, ఏలూరు జిల్లా భువనపల్లి గ్రామానికి చెందిన ఒక బాల నేరస్తుల సహాయంతో ఒక ఇద్దరిని కెల్లా హేమంత్ కుమార్, కోడిగుడ్ల నాగచంద్రమౌళి అనే ఇద్దరు వ్యక్తులను, అదే ప్రాంతానికి చెందిన వ్యక్తుల సహకారంతో ఒక పథకం ప్రకారం ఇతన్ని 5వ తారీఖు ఏ రోజైతే హత్యా ప్రయత్నం జరిగిందో ఆ రోజు సాయంత్రం ఉల్లిపాయల వ్యాపారానికి లోడ్ ఉందని చెప్పి అతనికి ఫోన్ ద్వారా, ఈ జోనేల ద్వారా ఫోన్ చేయించి అతను ఆ ప్రాంతానికి రాగానే మొత్తం ఈ కొత్తగా వచ్చిన ఏలూరు నుంచి వచ్చిన ఆ 3 ముద్దాయిలంతా కలిసి వీటి మీద అటాక్ చేసి చంపాలనే ఉద్దేశంతో తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. నమస్కారం. 5/7/24వ తేదీ రాత్రి సుమారు 7:30 గంటల ప్రాంతంలో బంటుమిల్లి నుండి నారాయణపురం నుండి పెదపట్నం వెళ్లే రోడ్లో తార్ రోడ్డు పక్కన ఒక వ్యక్తి గాయాలతో పడి ఉన్నట్లుగా ఈ సుభాష్ చంద్రబోస్ తో ఉల్లపాయల వ్యాపారం చేసే వేరే పరశురామయ్య అనే వ్యక్తితో